ఏముందండి అది ఆ లోకేష్ మీద పోస్టింగ్లో అసలు ఏముంది తప్పు? ఏమైంది? పప్పు అంటే తప్పే ఉంది. నిన్న వాళ్ళ ఆవిడ మాట్లాడింది, లోకేష్ భార్య ఉన్న పొలిటీషియనా, నిన్న టీవీలో చూశారు, ఆవిడ చూసి పోస్టింగ్లు పెట్టేశారు, చాలా అద్భుతంగా మాట్లాడుతుందని. మరి లోకేష్ భార్య కదా, వీళ్ళ మీద వ్యతిరేకం ఉంటే అమ్మాయి మీద కూడా వ్యతిరేకం ఉండాలిగా. బాగా మాట్లాడిందని పెట్టారు. ఇతను 4-5 తప్పులు మాట్లాడాడు, 4 రోజులు సరి చేసుకుంటాడు. ఆ మాట్లాడినవి తప్పే కదా, అది కూడా పెడుతున్నారుగా అందులోనూ. సార్వభౌమ్యాధికారం అన్నది పలకలేకపోయారు అసలు స్వేరింగ్లో చాలామంది. అది కొంత ముందు పెట్టారు, మంత్రులు 6-7 పెట్టారు. తీసేసి లోకేష్ ఒక్కడిది ఎందుకు పెడతారంటే ఇతను సెలబ్రిటీ అయ్యాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా వచ్చి నీకే ఎక్స్పీరియన్స్ ఉందా అని జగన్ అడుగుతుంటాడు ఈయన. చంద్రబాబు పోటీగా తీసుకొచ్చి లోకేష్ను పెట్టాడు. లోకేష్ మీద కొంచెం బెటరే జగన్, అంతకుముందు ఎంపీ అది చేశాడు. మీకు డైరెక్ట్గా మోడీ గారు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో మాట్లాడుతూ, అఖిలేష్ యాదవ్ ఎవరితో ఎలియన్స్ పెట్టుకున్నావు నువ్వు? ఒక్కసారి సోషల్ మీడియా చూసావా ఎన్ని పోస్టింగ్లు వస్తున్నాయో అతని మీద? రాహుల్ గాంధీని అలాంటి వాడితో పెట్టుకున్నావా? ఏమవుతుంది నీ పరిస్థితి అని మోడీ గారు అన్నాడు డైరెక్ట్ స్టేజ్ మీద పబ్లిక్ మీటింగ్లో. మోడీ గారు అధికారంలో రావడానికి 32% కారణం సోషల్ మీడియా అని చెప్పారు. రాహుల్ గాంధీ మీద విపరీతంగా వస్తున్నాయి. ఎందుకు? లోకేష్ మా ఉన్నాడు బాలకృష్ణ, ఆయన ఏమన్నా చీఫ్ మినిస్టరా? ఆయన మీద ఉన్న పోస్టింగ్లు ఎవరి మీద ఉండవు. సెలబ్రిటీగా ఉన్నప్పుడు వెటకారం చేయటం, వేళాకోళం చేయటం ప్రజల్లో సహజంగా. సెలబ్రిటీ అయితేనే చూస్తారు. అరుణ్ కుమార్ మీద పోస్టింగ్ పెడితే ఎవడు చూస్తాడు? ఎవడండి అరుణ్ కుమార్ అనుకుంటారు. సరే వస్తే దాని మీద పట్టుకెళ్ళండి, తెల్లారుజామున పట్టుకెళ్ళి అరెస్ట్ చేయటం, ఇంటికి వచ్చి రైడ్ చేసి పట్టుకుపోవటం ఎందుకు ఎంత? ఇవాళ నేను చూశాను, ఆ లోకేష్ కౌన్సిల్ వేసిన పోస్టింగ్కి ఆ కుర్రాడు అరెస్ట్ అవ్వకముందు 72,000 స్ట్రైక్స్ ఉంటే, అరెస్ట్ అయిన రోజున చూస్తే 130,000 ఉన్నాయి. ఇప్పుడు చూడండి 2.5 లక్షలు ఉన్నాయి. వీళ్ళే ఫుల్ పబ్లిసిటీ అందరికీ. ఏమిటది? నాకు ఫోన్లు, అది నీ దగ్గరుందా నాకు పంపు, నీ దగ్గరుందా నాకు పంపు. ఎందుకంటే అరెస్ట్ తెల్లారుజామున పట్టుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయేంత పెద్ద గొప్ప ఏమిటా ఇందులో ఉందని. అందుకని ఇవన్నీ ఇలాంటి సెల్ఫ్ గోల్స్ స్కోర్ చేసుకోవటం అంత మంచిది కాదు. వస్తూ ఉంటాయి దాంట్లో క్లియర్గా. సెక్షన్ 66ని మన ఆంధ్రప్రదేశ్కి చెందిన చలమేశ్వర్ అనేటువంటి జడ్జి, రోహింగ్టన్ నారిమన్ అనేటువంటి జడ్జి ఉన్నటువంటి బెంచ్ సెక్షన్ 66ని టోటల్గా కొట్టేసిందిగా. కొట్టేసింది. ఎవడ ఏ పోస్టింగ్లైనా పెట్టుకోవచ్చు. అవి అబ్సీనిటీ ఉంటే, సెక్షువల్ పెర్వర్షన్స్ చూపిస్తే, స్త్రీని చాలా విలాస వస్తువు కింద చూపించేటువంటి వస్తే అవి 67. ఆ 67 ప్రకారం అరెస్ట్ చేసేట మొన్న. ఏంటంటే ఏ సర్టిఫికెట్ వేసి పెద్దలకు మాత్రమే రాశాడు కదా, అందుకని. ఏదేమైనప్పటికీ దీనివల్ల నా లెక్కలో చంద్రబాబు నాయుడు గారికి, వారి పార్టీకి నష్టమే తప్ప లాభం ఏం లేదు. హాయ్, టుడే టుమారో ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి.